హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, ఇప్పుడులో ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి పెన్షన్దారులకి ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అదిరిపోయే శుభార్త చెప్పిందండి. వీరందరి ఖాతాలో కూడా మే నెలకు సంబంధించి పెన్షన్ డబ్బులు అయితే జమ చేయబోతుందండి. దీంతోపాటు కొత్త పెన్షన్లు కూడా అప్లై చేసుకోవడానికి అయితే డేట్లు అయితే మనకి రిలీజ్ చేస్తుందండి. ఈ రోజు నుంచి ఈ తేదీ నుంచి కూడా మీరు అయితే కొత్త పెన్షన్లకు అప్లై చేసుకోవచ్చు. దీంతోపాటే ఈ యొక్క డాక్యుమెంట్స్ మీ దగ్గర ఉండాల్సి అయితే ఉంటుందండి అప్లై చేసుకోవడానికి. ఇక రాష్ట్ర ప్రభుత్వం పెన్షన్ పంపిణీ చేసే టైంలో ఈ 2 డాక్యుమెంట్స్ మీ దగ్గర ఉంటేనే మీకు కూడా పెన్షన్ అయితే ఇస్తుందండి, లేదంటే కనుక ఇవ్వదండి. గుర్తుపెట్టుకోండి, ఎవరైతే పెన్షన్దారులు ఉన్నారో మే నెలకు సంబంధించి పెన్షన్ తీసుకునే టైంలో కంపల్సరీ ఈ జాగ్రత్తలు అయితే తీసుకోండి. సో రాష్ట్ర ప్రభుత్వం మే 1వ తేదీన పెన్షన్లు అయితే పంపిణీ చేయబోతుంది. ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 6 గంటల దాకా ఫస్ట్ రోజే చాలా వరకు అన్ని పెన్షన్లు కూడా కంప్లీట్ చేయాలని చెప్పేసి, అన్ని రకాల పెన్షన్లు కూడా ఇవ్వాలని చెప్పేసి చూస్తుంది. కాబట్టి అందరి ఇంట్లోకి వెళ్ళి అయితే పెన్షన్లు అయితే పంపిణీ చేస్తారండి. ఎవరైతే విద్యార్థులు, దివ్యాంగ విద్యార్థులు ఉంటారో, హాస్టల్స్లో చదువుతున్నవారు, దూర ప్రాంతాల వారు, సో అలాంటి వాళ్ళందరికీ కూడా ఇక్కడ పెన్షన్లు అనేవి డైరెక్ట్ వారి అకౌంట్లో అయితే వేస్తున్నారండి. వారి అకౌంట్లో డైరెక్ట్ అయితే వేస్తున్నారు. ఎందుకంటే రాష్ట్ర ప్రభుత్వం గత నెలలోనే ఈ యొక్క నిర్ణయం తీసుకుంది. వారి దగ్గర నుంచి అయితే అకౌంట్లో అయితే ఆల్రెడీ కలెక్ట్ చేశారు. గత నెల కూడా సేమ్ అదే విధంగా వేశారు. ఈ నెల కూడా సేమ్ అదే విధంగా డీబీటీ సిస్టమ్ ద్వారా అయితే డబ్బులు అయితే వేస్తారండి. 1-2 గంటలు లేట్ అయినా డబ్బులు అయితే అకౌంట్లోకి వచ్చి అయితే పడిపోతాయండి. ఇక తక్కిన వారు ఎవరైతే ఉన్నారో దివ్యాంగులు, సో అందరి దగ్గరికి కూడా వెళ్ళి పెన్షన్లు అయితే పంపిణీ చేస్తారండి. గ్రామ వార్డు సచివాలయం ఎంప్లాయీస్ అందరూ కూడా అదేవిధంగా ఇక సామాన్య భద్రత తీసుకుంటున్న వారికి సంబంధించి కూడా ఇదే పరిస్థితి అండి. సేమ్ అందరికీ కూడా పంపిణీ అయితే చేస్తారు. మే నెలకు సంబంధించి పెన్షన్లు అన్నీ కూడా ఇస్తారు. సో రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్రంలో ఇక్కడ కొత్త పెన్షన్ సంబంధించి అయితే అప్లికేషన్ ప్రాసెస్ అయితే నడుపుతుందండి. అంటే అది కూడా మనకి మే నెల నుంచి అయితే ఈ యొక్క అప్లికేషన్ అయితే తీసుకున్నారు. రాష్ట్రంలో ఎవరైతే కొత్తగా పెన్షన్కి అప్లై చేసుకోవాలనుకుంటున్నారో, సో అలాంటి వాళ్ళందరికీ కూడా రాష్ట్ర ప్రభుత్వం శుభార్త చెప్పింది. రాష్ట్రంలో జూన్, జూలైలో మనకి కొత్త పెన్షన్లు అయితే రిలీజ్ చేస్తామని చెప్పారు. మే నెలలో అయితే అప్లికేషన్స్ అయితే తీసుకుంటారండి. సో అప్లై చేసుకోవడానికి ఎవరైతే రాష్ట్రంలో ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనార్టీలు ఉన్నారో వీరందరికీ సంబంధించి కూడా వయసు అనేది 50 సంవత్సరాలు వారి యొక్క ఆధార్ కార్డులో ఉంటే కనుక వారైతే కొత్త పెన్షన్ అప్లై చేసుకోవడానికి ఎలిజిబుల్ అవుతారండి. ఇక దివ్యాంగులు ఎవరైతే దివ్యాంగ పెన్షన్కి అప్లై చేసుకోవాలనుకుంటున్నారో వారికి సంబంధించి చూసుకుంటే కనుక వారికి కంపల్సరీ దివ్యాంగ సర్టిఫికేట్ అనేది ఉండాలండి. డిజబుల్డ్ సర్టిఫికేట్ ఉండాలి. డిజబుల్డ్ సర్టిఫికేట్ లేని వారు ఎవరైతే ఉన్నారో రాష్ట్ర ప్రభుత్వం సదరం స్లాట్స్ అయితే ఈ నెలలో 4వ తేదీన అయితే ఓపెన్ చేసి అయితే ఉందండి. ఇంకా ఓపెన్లో ఉంది. ఎవరైనా అప్లై చేసుకోవాలనుకుంటే కనుక అప్లై అయితే చేసుకోండి. దివ్యాంగ సర్టిఫికేట్ లేని వారు కంపల్సరీ ఒక దివ్యాంగ సర్టిఫికేట్ అయితే పొందొచ్చండి. ఇక్కడ రాష్ట్రంలో దివ్యాంగులు కంపల్సరీ అప్లై చేసుకునే టైంలో దివ్యాంగ సర్టిఫికేట్ అనేది ఉండాలండి. దాని మీద పర్సంటేజ్ బట్టే వారికి అయితే పెన్షన్ అయితే ఇస్తారు. 6,000 నుంచి 15,000 దాకా కూడా వారికి అయితే పెన్షన్ అయితే మంజూరు అయ్యే అవకాశం అయితే ఉంటుంది. డిపెండ్స్ ఆన్ వారి యొక్క డిజబిలిటీ బట్టి, వారి కేటగిరీ బట్టి అయితే ఉంటుందండి. ఇది రాష్ట్రంలో దివ్యాంగులు ఎవరైతే ఆల్రెడీ గతంలో ఈ యొక్క సదరం స్లాట్స్ ఓపెన్ చేసినప్పుడు బుక్ చేసుకున్నట్టు ఈ యొక్క సర్టిఫికేట్లు పొందున్నారో, సో ఆల్రెడీ ఉన్న సర్టిఫికేట్లు ఎవరైతే వారి దగ్గర పెట్టుకుని ఉన్నారో అలాంటి వాళ్ళందరూ కూడా రాష్ట్ర ప్రభుత్వం ఇప్పుడు ప్రజెంట్ మే నెలలో అప్లికేషన్ ప్రాసెస్ నడిపేటప్పుడు అప్లై చేసుకుంటే దివ్యాంగ పెన్షన్ అయితే శాంక్షన్ అవుతుందండి. ఇక పేషెంట్లు ఎవరైతే ఉంటారో, డయాలసిస్ పేషెంట్లు కావచ్చు, రకరకాల డిసీజ్తో ఉన్నవారు వీరందరూ కూడా అప్లై అయితే చేసుకోవచ్చండి. వారు కూడా పెన్షన్ అయితే మంజూరు అవుతుంది. వారికైతే కనుక 10,000 అయితే రాష్ట్ర ప్రభుత్వం పెన్షన్ అయితే ఇస్తుందండి. ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వం సామాన్య భద్రత పెన్షన్కి అప్లై చేసుకోవడానికి వాళ్ళ దగ్గర నుంచి వారి యొక్క ఆధార్ కార్డు, అదేవిధంగా రేషన్ కార్డు, క్యాస్ట్ ఇన్కమ్, డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్, అదేవిధంగా 2 పాస్పోర్ట్ సైజ్ ఫొటోసు, ఇక అదేవిధంగా దివ్యాంగులు ఎవరైతే ఉన్నారో దివ్యాంగులు అయితే కనుక వారి యొక్క డిజబిలిటీ సర్టిఫికేట్, ఇవి మినిమం కావాల్సిన ప్రూఫ్స్ అండి. ఇవి ఉంటే కనుక అప్లికేషన్స్ అనేవి గ్రామ వార్డు సచివాలయాలు అయితే ఇస్తారండి. అక్కడ నుంచి ఆ యొక్క అప్లికేషన్ తీసుకుని మీరైతే పెన్షన్ సంబంధించి అప్లై అయితే చేసుకోవచ్చండి. అప్లై చేసిన తర్వాత 1-2 నెలల్లోనే కొత్త పెన్షన్లు అయితే రాష్ట్ర ప్రభుత్వం ఎలిజిబిలిటీ ఉన్న అందరికీ కూడా పెన్షన్లు అయితే పంపిణీ చేయడం జరుగుతుంది. అదేవిధంగా మే నెలకు సంబంధించి ఎవరైతే పెన్షన్ తీసుకోవాలనుకుంటున్నారో వారి దగ్గర కంపల్సరీ వారి యొక్క ఆధార్ కార్డు, పెన్షన్ కార్డు ఉండాలండి. ఒకవేళ కనుక పెన్షన్ కార్డు మీ దగ్గర లేకపోయినా లేదా పాత ఉన్నా సరే మారుస్తారు. కంపల్సరీ పెన్షన్ తీసుకునే టైంలో ఉండవలసి అయితే ఉంటుందండి. ఎందుకంటే రాష్ట్ర ప్రభుత్వం ఇక్కడ పెన్షన్ తనిఖీలు అయితే చేస్తుందండి. సచివాలయ ఎంప్లాయీస్ ఎవరైతే ఉన్నారో వారందరూ కూడా ఆల్రెడీ తనిఖీలు అయితే ప్రారంభించి అయితే ఉన్నారు. అది క్లోజ్ కూడా అవుతుందండి. అంటే మనకి మే నెలకు సంబంధించి ఒక పెన్షన్ తనిఖీలన్నీ కూడా క్లోజ్ చేస్తున్నారు. దాదాపు 8 లక్షల దివ్యాంగ పెన్షన్లు అయితే తనిఖీలు చేసుకుంటూ వచ్చారండి. చాలామందిని డిజబిలిటీ చేశారు. ఇక్కడ ఎవరైతే ఫేక్ పెన్షన్లు, బోగస్ పెన్షన్లు పొందుతున్నారో అలాంటి నేమ్స్ అన్నీ కూడా తీసేశారండి. ఎవరైతే జెన్యున్ పర్సన్స్ ఉంటారో వారికి మాత్రమే ఇక్కడ పెన్షన్లు అయితే మంజూరు చేయడం జరుగుతుంది. గుర్తుపెట్టుకోండి, కంపల్సరీ తీసుకునే టైంలో మీ దగ్గర కూడా ఇవన్నీ కూడా ఉండాలండి. రాష్ట్రంలో ఏదైతే పెన్షన్ సంబంధించి డబ్బులు అయితే ఇవ్వడానికి వస్తారో, సో అలాంటి వాళ్ళందరూ ఇచ్చేటప్పుడు వాళ్ళకి సంబంధించి కొన్ని ఇన్స్ట్రక్షన్స్ అయితే ఉన్నాయండి.
వాళ్ళకి రాష్ట్ర ప్రభుత్వం మంత్రా డివైసెస్ అయితే ఇచ్చింది. కొత్త సాఫ్ట్‌వేర్స్ అయితే వాటిలో ఇన్‌స్టాల్ చేసి అయి అయితే తీసుకొస్తున్నారండి. దీని ద్వారా ఏంటంటే ఇక్కడ పెన్షన్ తీసుకునే టైంలో పెద్దవారు ఎవరైతే ఉంటారో సో అలాంటోళ్ళకి చాలా తక్కువ థంబ్ ఇంప్రెషన్ పడినా కూడా వారికైతే పెన్షన్ అయితే శాంక్షన్ అవుద్దండి. కొత్త డివైసుల ప్రకారం ఏంటంటే ఇక్కడ సర్వర్ ఇష్యూస్ ఉండవండి. అదేవిధంగా కంపల్సరీ వారికైతే యాక్యురేట్‌గా పెన్షన్ పంపిణీ చేయడం జరుగుతది. థంబ్స్ కూడా వేయించుకోవడం జరుగుతదండి. ఈ రకంగా రాష్ట్రంలో పెన్షన్‌కి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం అదిరిపోయే శుభవార్త అయితే చెప్పిందండి. కొత్త పెన్షన్‌కి సంబంధించి అదేవిధంగా మే నెలకు సంబంధించి పెన్షన్‌లు పంపిణీ చేసే విషయంలో. రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఎప్పుడు ఏ చిన్న అప్డేట్ వచ్చినా నేనైతే వీడియో చేసి తెలిపాను కాబట్టి తప్పకుండా మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతుండండి.